హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశంలో భారీ భూకంపం, తీవ్ర భయంతో దేశ ప్రజలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఆఫ్ఘనిస్తాన్లో మరొకసారి బలమైన భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. దీని కేంద్రం భూమికి 146 కిలోమీటర్ల దిగువన ఉంది. అయితే దీంతో పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అయితే లేదు. అయితే అంతకుముందు జనవరి 3వ తారీఖున కూడా ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. ఇప్పుడు రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఇక నేషనల్ సిస్మాజికల్ సెంటర్ ప్రకారం భూకంప కేంద్రం తజికిస్తాన్లోని ఇష్కోషిమ్కు దక్షిణంగా 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అయితే దీని కారణంగా ఈశాన్య ఆఫ్ఘనిస్తాను, దక్షిణ తజికిస్తాను, ఉత్తర పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో కూడా తేలికపాటి భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్లో తరచూ భూకంపాలు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంతకుముందు కూడా భూకంపం వల్ల వేల మంది చనిపోయారు. ఇక భూకంపానికి గల కారణం ఏంటంటే, శాస్త్రీయ వాస్తవాల ప్రకారంగా భూమి లోపల 7 ప్లేట్లు అయితే ఉంటాయి. అవి నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ప్లేట్లు ఢీకొనే ప్రదేశాన్ని ఫాల్ట్ లైన్ జోన్ అంటారు. దీని తర్వాత పునరావృత ఘర్షణ కారణంగా ప్లేట్ల మూలాలు వంగిపోతాయి. ఎక్కువగా ఒత్తిడి పెరిగినప్పుడు ప్లేట్లు విరిగిపోతాయి. దీని కారణంగా దిగువన ఉన్న శక్తి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొని ఉంటుంది. అప్పుడు భూకంపం అయితే సంభవిస్తుంది.